హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్లో మార్నింగ్ టు ఈవినింగ్ మా 11th మంత్ బేబీకి ఏమేం ఫుడ్ చేశానో ఇంకా ఫుడ్ రెసిపీస్ షేర్ చేస్తున్నా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ప్యాన్ కేక్స్ చేశాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓట్స్, బనానా, 1 హోల్ ఎగ్, హాఫ్ బనానా బాగా స్మాష్ చేసి అందులో 1 హోల్ ఎగ్ యాడ్ చేసి ఇంకా కొన్ని ప్లెయిన్ ఓట్స్ యాడ్ చేశాను. కొద్దిగా తీసుకున్నాను ప్లెయిన్ ఓట్స్. బాగా మిక్స్ చేసేసి ప్యాన్లో గీ వేసుకొని ప్యాన్ కేక్స్ లాగా వేసాను, బేబీ హోల్డ్ చేసి తినేలాగా. ఇంకా కొన్ని పొడవుగా వేసాను. ఈ ప్యాన్ కేక్స్ టేస్ట్ బాగుంటాయి, బాగా మెత్తగా ఉంటాయి, ఈజీ ప్రాసెస్ కూడా. ఓట్స్ని పౌడర్గా మిక్సీ వేసుకొనైనా ఇందులో యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఈ ఓట్స్ క్రష్డ్ ఉన్నాయి, సో అందుకని డైరెక్ట్ యాడ్ చేసేసాను. పౌడర్తో యాడ్ చేసిన టేస్ట్ బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. డైలీ సేమ్ బ్రేక్ఫాస్ట్ టైప్ పెట్టినా వాళ్ళకి బోర్ కొడుతుంటుంది కదా, సో అప్పుడప్పుడు ఇలా ప్యాన్ కేక్స్ వేస్తుంటా. మార్నింగ్ మ్యాక్సిమం సెరల్స్ పెడుతుంటా, లైక్ ఓట్ సెరల్ కానీ రాగి పోరిడ్జ్ కానీ ఇలా పెడుతుంటా. ప్యాన్ కేక్స్, ఎగ్ అవకాడో స్మాష్ అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటా. ఇంకా బ్రెడ్ టోస్ట్, ఇలా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేస్తుంటా. లైక్ ఇడ్లీ పెడుతుంటా, ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేసి, లేకుంటే ఎప్పుడైనా ఉప్మా వెజిటేబుల్స్ యాడ్ చేసి, వీట్, రవ్వ ఉప్మా ఇలా. ఇంకా ఎగ్ దోశ లాగా అలా చేస్తుంటాను. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేసి పొంగల్ చేస్తున్నా. పాపకేం సపరేట్గా చేయట్లేదు, మాకు తనకి కలిపి చేస్తున్నా. బట్ కొన్ని పాపకు పెట్టేటప్పుడు స్కిప్ చేసి తర్వాత మాకు యాడ్ చేస్తుంటాను. ప్రాసెస్ వచ్చేసి 1.5 కప్ బియ్యము, 1/2 కప్ కంటే ఎక్కువ పెసరపప్పు తీసుకున్నా. బాగా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసి కుక్కర్లో వేసి 5 to 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను, పొంగల్ బాగా మెత్తగా వచ్చేకి. మనం ఇక్కడ తీసుకునేది 1.5 కప్ బియ్యము, 1/2 కప్ కంటే ఎక్కువ పెసరపప్పు కాబట్టి 5 to 6 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఈ పొంగల్ నేను 3 మెంబర్స్ కోసం క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అంటే 3 మెంబర్స్కి బట్టి క్వాంటిటీ ఇలా తీసుకున్నాను. ఇంకా అందులో కొంచెం తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, పసుపు యాడ్ చేసేసి కొద్దిగా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ పెడతాను. పొంగల్ బాగా ఉడుకుతుంది. జస్ట్ పొంగల్ ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి స్పూన్తో స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా తనకి పక్కన పెట్టాక మాకు సాల్ట్ కొంచెం వాటర్లో యాడ్ చేసేసి పోపు వేసేసి మిక్స్ చేయడమే. బాగా మెత్తగా ఉంటుంది కూడా, తినిపించే కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా చేయనవసరం లేదు, మాకు అదే లంచ్కి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్కి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను. ఇవాళ యాపిల్ పెడుతున్నా. యాపిల్ పీల్ చేసేసి హాఫ్ తీసుకున్న యాపిల్ నేను ఇక్కడ పెద్దగా ఉండేసరికి ఇంకా బాగా సన్నగా కట్ చేసేసాను. సన్నగా కట్ చేసిన పీసెస్ వాటర్లో కొద్దిగా యాడ్ చేసేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చి స్మాష్ చేయడమే. నేను కట్ చేసేటప్పుడే ఒకటి పొడవుగా పెద్దదిగా కట్ చేస్తాను, ఎందుకంటే తనకిస్తే చప్పరిస్తుంటుంది పట్టుకొని కొరుక్కొని తింటూ. తీత్ వస్తున్నప్పుడు ఇలా ఇస్తే వాళ్ళకు కొంచెం కొరికినప్పుడు రిలీఫ్ ఉంటుంది. కొన్ని టైమ్స్ ఎక్కువ కొరికేస్తారు, గొంతును పడుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినప్పుడు మనం పక్కన ఉండడం బెటర్. ఇంకా కట్ చేసిన పీసెస్ వాటర్లో వేసి బాగా 15 మినిట్స్ మెత్తగా ఉడికిచ్చాను. జస్ట్ స్పూన్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది అనమాట. కొంచెం పలుకుగున్నా ఇట్స్ ఓకే, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఆల్రెడీ 11th మంత్ కదా, ఇట్స్ ఓకే అనేసి ఇంకా అలా ఈవినింగ్ స్నాక్స్గా యాపిల్ పెట్టాను. కొన్ని టైమ్స్ ఇందులో ఫార్ములా పౌడర్ కూడా యాడ్ చేస్తుంటాను. ఇవాళ యాడ్ చేయలేదు, బాటిల్ ఇచ్చున్నాను. సో జస్ట్ ప్లెయిన్గా యాపిల్ ప్యూర్ లాగా పెట్టేశాను. నైట్ డిన్నర్కి ఏమో ఓన్లీ వెజ్జీస్ వేసి సూప్ లాగా చేశాను. క్యారెట్, పొటాటో, క్యాబేజ్ సన్నగా కట్ చేసి వాటర్లో బాయిల్ చేసేసి కొద్దిసేపు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికిచ్చాను. బాయిల్ అయ్యే వరకు బాగా ఉడికిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసి 15 మినిట్స్ ఉడికిస్తాను. బాగా మొత్తం ఉడికాక వాటర్తో పాటు మిక్సీ వేసి బ్లెండ్ చేసా సూప్ లాగా. వర్షం పడుతుంది ఇక్కడ, సో నైట్ డిన్నర్కి వేడిగా సూప్ ఇస్తే బాగుంటుంది, బాగా నిద్ర వస్తుంది అనేసి సూప్ చేస్తున్నా. ఓన్లీ వెజ్జీస్తో చేశాను. ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అవైలబుల్ ఉన్నవి యాడ్ చేసి చేయొచ్చు, లైక్ ఇంకా బీన్స్ కానీ, పీస్ కానీ, కాలీఫ్లవర్ ఇలా ఏవి ఉంటే అవి యాడ్ చేయొచ్చు. నాతో అవైలబుల్ ఉన్నవి క్యాబేజ్, క్యారెట్, పొటాటో ఉన్నాయి, సో సన్నగా కట్ చేసి వాటితో చేశాను. జస్ట్ ఇంకేం యాడ్ చేయలేదు, జీరా కానీ ఏది కానీ. ఇంకా అలా మార్నింగ్ టు నైట్ హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ చేసి పెట్టాను బేబీకి.
ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.